నమస్తే. బంగ్లాదేశ్లో హిందువుల ఆలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడిని నిరసిస్తూ సూర్యాపేట జిల్లాలో నిరసన వ్యక్తం చేశారు. ఐక్య హిందూ సంఘాల ఆధ్వర్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచెర్లలో ర్యాలీ చేపట్టారు. బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులపై మత మౌఢ్యంతో దాడులు చేయడం హేయమైన చర్యన్నారు బీజేపీ రాష్ట్ర నాయకురాలు చల్లా శ్రీలతారెడ్డి. బంగ్లాలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రతి ఒక్కరూ స్పందించాలన్నారు. ఓ యువతిపై దాడి ఘటనను సోషల్ మీడియాలో చూస్తుంటే చెలించుకుపోతున్నామన్నారు. భారత్లో సర్వమతాలు ఐక్యత ఉండాలని, ఇలాంటి దాడులను ముక్త కంఠంతో నిరసించాలని పిలుపునిచ్చారు. మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజులో బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందో. మైనార్టీగా ఉన్నటువంటి అక్కడ హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడిని సభ్య సమాజం మానవతా దృక్పథంతో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఇవాళ ఖండించాల్సిన అవసరం ఉంది. అక్కడ మహిళలపై ఎంత అత్యాచారం జరుగుతున్నాయంటే ఈ రోజు ఈ వాట్సాప్లలో వీడియోలు చూసి కూడా మనం ఈ రోజు స్పందించకుండా ఉండటం మన యొక్క దౌర్భాగ్యం. హిందువులు నిజంగా నిద్రపోతున్నారా అనిపిస్తుంది. ఇప్పుడే చెప్తున్నారు అందరూ, ఎంతో మంది హిందువులు దీన్ని వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఇవాళ రోడ్డుకి ధర్నా చేయాల్సిన పరిస్థితిలో ఈ రోజు హిందువులు ఇంకా నిద్ర మేల్కోవట్లేదు. మన దగ్గర జరగట్లేదు కదా, ఎక్కడో బంగ్లాదేశ్లో జరుగుతుంది. మన హిందువులు మనం మంచిగా ఉన్నాం. ఇక్కడ మోడీ ఉన్నారు, మన హిందువులు కాపాడుకుంటున్నారు. మన అందరం కూడా ఇక్కడ అన్ని మతాలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఒక మతాన్ని మనం తక్కువ చేసి చూసే ప్రభుత్వాలు మన దగ్గర లేవు. మన దగ్గర అన్ని మతాలను గౌరవించుకునే సంప్రదాయం ఉంది. కాబట్టి ఈ రోజున మనం ఇక్కడ సుభిక్షంగా ఉన్నాము. వారి పాలనలో మనందరం చాలా సురక్షితంగా ఉన్నాము. కానీ ఈరోజు బంగ్లాదేశ్లో మహిళలపై జరుగుతున్నటువంటి దాడుల మీద ఈరోజు చూస్తున్నటువంటి వీడియోలు చూస్తుంటే నిజంగా ఒక తల్లి మనసు చాలా కరిగిపోతుంది. ఒక అమ్మాయిని వివస్త్రణ చేసి యాసిడ్ పోసి రేప్ చేసి ఆ అమ్మాయిని చంపుతున్నారు అంటే ఎంత క్రూరమైన చర్యగా మీరు అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది హిందూ ముస్లిం అని కాదు, మతాలకు సంబంధించిందని కాదు, ఒక మహిళ మీద జరుగుతున్న అత్యాచారాన్ని ఖండించాల్సిన అవసరం ఈ రోజున ఉంది. ఒక హిందువే కాదు, ప్రతి మానవాళి మీద కూడా ఉందని నేను ఈ రోజున ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఒక మతపరంగా చూడకండి, ఎవరి మీదనైనా ఈ అత్యాచారం జరిగింది. ఈరోజు వెస్ట్ బెంగాల్లో జరిగింది ఒక డాక్టర్ మీద. కానీ ఈ రోజున డ్యూటీ చేసుకొని వచ్చి నైట్ డ్యూటీ 2 o'clock వరకు చేసి రెస్ట్ తీసుకుందామని ఒక కాన్ఫరెన్స్ హాల్లో తను పడుకుంటే తను రెస్ట్ తీసుకుంటున్న సమయంలో గ్యాంగ్ రేప్ చేయబడిందని చెప్తున్నారు. ఈ రోజున ఇంకా అక్కడ తీసుకున్నటువంటి స్కీమ్ ఒకటే చేశాడు రేప్ అని చెప్పేసి నిన్నటి వరకు చెప్పినటువంటి ఏదైతే పోలీస్ వాళ్ళు ఉన్నారో ఈ రోజు చెప్తున్నారు తన ఏదైతే చెప్పకూడని విషయం ఉన్నదో తన అంగంలో 150 ml స్పెర్మ్ ఉన్నది. ఇది ఒక్కరితో జరిగిన అత్యాచారం కాదు, ఇది ఒక్కరు చేసిన మానభంగం కాదు అంటున్నారు. మనం కాక ఇటువంటి ఖండించకుండా పోతే రేపు ఇది మన హిందూ బిడ్డకే కావచ్చు, మన ఇంట్లో బిడ్డకే కావచ్చు, మన పక్కన తిరిగే ఏ మహిళ మీదైనా ఇది జరగవచ్చు. మహిళలకు రక్షణ కావాలి. మహిళలకు రక్షణ కావాలన్నా మనందరం కూడా ఇలా ఈ రోజున ధర్నా అంటే హిందూ బిడ్డకు అక్కడ జరిగినటువంటి ఇట్లాంటి ఎన్నో అరాచకాలు జరుగుతున్న బంగ్లాదేశ్లో ఇలా ధర్నా అంటే ఇవాళ హిందువులు ఎందుకు నిద్రపోతున్నారని నాకు బాధ అనిపిస్తుంది. ఈ రోజున ప్రతి హిందూ బయటకు వచ్చి కనీసం సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. ఏముందిలే బంగ్లాదేశ్లో జరుగుతుంది, మన దగ్గర జరగట్లేదు అనుకుంటున్నాం. దానికి మనందరం ఐక్యతగా ఉండకపోతే ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా జరగవచ్చు. కాబట్టి మన అందరం హిందువులు ఐక్యతగా ఉండాలి. హిందువులే కాదు, సర్వ మతాలు ఐక్యతగా ఉండాలి. సర్వ మతాలను గౌరవించే పార్టీ, సర్వ మతాలను మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత. అందుకోసమనే మోడీ గారు చెప్తున్నారు ఈ రోజున కామన్ సివిల్ కోడ్ అని. ఎందుకు చెప్తున్నారంటే ముస్లిం మహిళలకు కూడా సమాన హక్కులు ఇవ్వాలని చెప్తున్నారు. అంటే మనం మైనార్టీస్ని కూడా హక్కున చేర్చుకుందాం, మైనార్టీస్ కూడా మనలాగా అందరికీ ఒకే హక్కు ఉండాలి అని భావించేటువంటి ప్రభుత్వం ఈ రోజున మన కేంద్ర ప్రభుత్వంలో ఉంది. అందుకోసమని మీరందరూ కూడా ఈరోజు హిందువులపై జరుగుతున్నటువంటి దాడిని పార్టీలకు అతీతంగా సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునేటటువంటి ఎన్నో పార్టీలు ఈ రోజున ఖండించాల్సిన అవసరం ఉంది. ఖండిస్తాయని కూడా ఆశిస్తున్నాను. మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.